హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో ఇది వచ్చేసి ఒక ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కొత్తగా న్యూ సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేయండి న్యూ సబ్స్క్రైబర్ అని. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. సో నేనైతే ఇన్విజిబుల్ చైన్తో మేకింగ్ అయితే చేస్తున్నాను. సో దీని మెటీరియల్ గురించి కానివ్వండి, లాకెట్స్ గురించి కానివ్వండి, ఏమైనా మేకింగ్ మెటీరియల్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో నాకు మీ మెసేజ్ పెట్టండి. సో కామెంట్స్లో అడిగినా కూడా నేను క్లారిటీ చెప్తాను. సో మన దగ్గర మేకింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో రీసెంట్ ప్రైజెస్లోనే ఉంటుంది, హోల్సేల్ ప్రైజెస్లోనే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మేకింగ్ వైర్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకొని మనం ఏ మెటీరియల్తో చేసుకుందాం అనుకుంటున్నామో సో దాన్ని ఆర్డర్లో మనం వైర్కి అయితే వేసేసుకోవాలి. సో నార్మల్గా మనం వేరే మేకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాం కదా. సో బట్ దీంట్లో ఇలా కాదండి. మనం అన్నిటిని వేసేసుకొని ఈజీ వేలో త్వరగా పని అయిపోవాలనుకుంటే ఇలా వేసేసుకొని చివర్లో మనకి ఫోల్డింగ్ దగ్గర అంటే ఎండింగ్ ఉంటుంది కదా, అక్కడ మనం హుక్ వేసుకొని అక్కడ ఫోల్డ్ చేసుకొని సేమ్ మనం ముందుగా ఎక్కించుకున్న లాక్ బీట్స్ ఉంటాయి కదండి, లాకర్ బీట్స్. సో వాటితో ఆ హోల్స్ని ఫిల్ చేస్తామన్నమాట. అంటే ఎస్ షేప్లో ఉంటుంది కదా హుక్, అక్కడ మనం ఆ హుక్ని ఈ గేర్ వైర్ని లాక్ చేయడం కోసం చెప్పేసి సేమ్ వేరేదంతా యూజ్ లేకుండా అదే దాంట్లో ఎక్కించుకున్న బాల్తో ఇలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మనం చేసుకోవాలన్నమాట. సో అలా చేసుకున్నాక ఆ బాల్ని మనం ఈ నోస్ ప్లేటర్తో ప్రెస్ చేయాలి. కొంచెం లైట్గా ప్రెస్ చేసి బాల్ మూమెంట్ లేకుండా ఉంటే మనకి ఆటోమేటిక్గా లాక్ అనేది అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు లాక్ అనేది అయిపోయింది అంటే మనం హుక్ అనేది మేకింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ మనం ఎక్కించుకొని పెట్టుకున్నాం కదా. సో దాన్ని మూమెంట్ లేకుండా అంటే మనకి ఎక్కడెక్కడ ఎంతెంత మెజర్మెంట్లో కావాలనేది సెట్ చేసుకోవాలండి. సో అలా సెట్ చేసుకున్నాక ఫస్ట్ అయితే నేను మిడిల్లో గట్టిగా పట్టుకొని మిడిల్ లాకెట్ని ఫస్ట్ సెట్ చేసుకుంటాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా మనం సైడ్ లాకెట్స్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మిడిల్లో ఇలా సెట్ చేసుకున్నాను. సేమ్ అలానే మనకి ఎంతెంత మెజర్మెంట్లో కావాలో అక్కడికి మనం ఆ లాకెట్ని పెట్టుకొని నోస్ ప్లేటర్ ప్రెస్ చేసుకోవడమేనండి. సో ఫైనల్గా అయితే మేకింగ్ ఇలా ఉంటుంది. మేకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక లుకింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో నేనైతే వైట్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్తో దీన్ని ఇలా చేశాను. మేకింగ్ అనేది గోల్డ్ వైర్ని యూస్ చేశానండి. మన దగ్గర గోల్డ్ వైర్ ఇంకా మెహందీ పాలిష్ వైర్ గేర్ వైర్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంది, ఇన్విజిబుల్ గేర్ వైరు. సో ఎవరికైనా మెటీరియల్ కావాలనుకున్నా లేదా మేకింగ్ ఎవరైనా చేయించుకోవాలనుకున్నా మనం చేస్తామండి. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి. సో మెటీరియల్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. వాట్సాప్లోనే మనకి కేటలాగ్ ఉంటుందన్నమాట. మీకు ఏమేమి మెటీరియల్ కావాలి ఏంటి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆఫర్డబుల్ ప్రైసెస్లోనే మన దగ్గర అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్.